తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇది ఆస్ట్రేలియాలోని సిడ్నీలోని బోండీ బీచ్. ఇక్కడి యూదులందరూ హనుక్కా సెలబ్రేషన్స్ మూడ్లో ఉన్నారు. హనుక్కా అంటే ప్రతిష్ట లేదా అంకితమని అర్థం. హనుక్కా 8 రోజుల పండుగ. దీనిని లైట్స్ పండుగ అని కూడా అంటారు. ఇది జెరూసలేం దేవాలయాన్ని తిరిగి ప్రతిష్ఠించినప్పుడు జరిగిన అద్భుతాన్ని స్మరించుకోవడానికి జరుపుకుంటారు. ఇక్కడ ఒక రోజుకు సరిపడ నూనె అద్భుతం జరిగి 8 రోజులు వెలిగిందని నమ్మకం. ఈ పండుగలో హనుక్కా గ్రీకు పాలనపై యూదుల విజయాన్ని, వారి సంస్కృతిని, విశ్వాసాన్ని జరుపుకుంటారు. 9 కొవ్వొత్తుల దీపం వెలిగించడం, నూనెతో చేసిన వంటకాలు తినడం, డ్రేడిల్ ఆడటం, బహుమతులు ఇవ్వటం వంటివి చేస్తారు. సిడ్నీ వాసులు ఆనందంగా నిర్వహించే పండుగ సంబరంలో ఉగ్రమూకలు తుపాకుల తూటాలతో అలజడి సృష్టించారు. 15 కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపారు. చాలా మంది తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాల్పులకు తెగబడిన 2 దుర్మార్గులపై అక్కడి యూదులు తిరగబడ్డారు. ఒకరిని పట్టుకున్నారు. పట్టుబడిన నరరూప రాక్షసుడిని అక్కడే హతమార్చేశారు. తప్పించుకునే ప్రయత్నం చేసిన మరొకరిని సిడ్నీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ దారుణానికి పాల్పడింది ఉగ్రవాదులేనని ఆస్ట్రేలియా ప్రభుత్వం తేల్చింది. ఆస్ట్రేలియాలో కాల్పులు జరిపిన నిందితుల్లో ఒకడైన సాజిద్ అక్రమ్ మృతి చెందాడు. అతని వద్ద భారత పాస్పోర్టు ఉన్నట్లు ఆస్ట్రేలియా అధికారులు గుర్తించారు. అతడు హైదరాబాద్ నుంచి పాస్పోర్టు పొందినట్లు తెలిపారు. సాజిద్ అక్రమ్ హైదరాబాద్ వ్యక్తి అని వెల్లడించారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీ నివాసి సాజిద్ అక్రమ్ బీకాం చదువుకున్నాడు. ఉపాధి కోసం విద్యార్థి వీసాపై 1998లో ఆస్ట్రేలియా వెళ్లాడు. అక్కడే పని చేసుకుంటూ పరిచయమైన యూరోపియన్ యువతి వినేరా గ్రోసోను వివాహం చేసుకున్నాడు. వీళ్ళిద్దరికీ ఒక కొడుకు, ఒక కూతురు పుట్టారు. ఆస్ట్రేలియాలో స్థిరపడిన తర్వాత కుటుంబ సంబంధం, ఆస్తుల పంపకం, అమ్మకం గురించి 6 సార్లు హైదరాబాద్ వచ్చినట్లు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. 2017లో తండ్రి చనిపోయిన సమయంలో ఒకసారి హైదరాబాద్ వచ్చి వెళ్లాడని పేర్కొన్నారు. 2022లో హైదరాబాద్లోని టోలీ చౌక్లో ఉన్న ఆస్తులను అమ్ముకుని వెళ్లినట్లు చెప్పారు. తెలంగాణలో సాజిద్పై ఎలాంటి క్రైమ్ రికార్డ్స్ లేవని వెల్లడించారు. ఆస్ట్రేలియా వెళ్లిన తర్వాత 2001లో తన వీసాను పార్ట్నర్ వీసాగా మార్చుకున్నాడు. 2002లో రెసిడెంట్ వీసాను పొందినట్లు తెలిసింది. ఇప్పటికీ సాజిద్ ఇండియా పాస్పోర్ట్ కలిగి ఉన్నాడని, అతని పిల్లలకు మాత్రం ఆస్ట్రేలియా పౌరసత్వం ఉందని చెప్పారు. సాజిద్ అక్రమ్ హైదరాబాద్ నుంచి ఫిలిప్పీన్స్, పాకిస్తాన్ వెళ్లినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ మేరకు సాజిద్ కుటుంబ సభ్యుల వివరాల కోసం కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఆస్ట్రేలియాలో స్థిరపడి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు పెంచుకుని కార్యకలాపాలు సాగిస్తున్నట్లు సమాచారం. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.